రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ దాదాపుగా ఒక అంటే ప్రమోషన్ ఏ స్థాయిలో జరగాలని అభిమానులు అనుకున్నారో ఆ స్థాయి ప్రమోషన్స్తో అయితే సినిమాకు ఒక హైప్ క్రియేట్ చేయగలిగారు అన్ని బెల్టుల్లోనూ. దాదాపుగా అంటే చెన్నైలో జరిగినటువంటి ప్రెస్ మీటు, ఆయన ప్రత్యేకంగా రామ్ చరణ్ వెళ్ళటం, అలాగే అక్కడ ఆకట్టుకోవడం, దానికి ముందు వాళ్ళు జాతీయ స్థాయిలో జరిపినటువంటి ఢిల్లీ ప్రెస్ మీట్ కావచ్చు, భోపాల్ ఈవెంట్ కావచ్చు, బాంబే ప్రెస్ మీట్ కావచ్చు, హిందీ బెల్ట్లో కూడా సినిమాని చాలా బలంగా పుష్ చేశారు. ఈ పుష్ చేయడంతో పాటు ఆయన ఒక చిన్న ఇది కూడా చేశాడు. అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆ మధ్య కలిసినప్పుడు ఆయన ఈ పెద్ద సినిమా గురించి ప్రధానికి చెప్పినట్టుగా రామ్ చరణ్ గారు ఒక మాట చెప్పాడు. తర్వాత ఆయన ఒక ప్లేయర్ గురించి తనకు చెప్పారని, వికసిత్ భారత్ గురించి తమ మధ్య చర్చ జరిగిందని కూడా చెప్పాడు. తద్వారా ఈ సినిమాకి ఒక అంటే వ్యూవర్షిప్ బేస్ క్రియేట్ చేశాడు నార్త్ ఇండియాలో అని ఆయన అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మేబీ కావచ్చు కూడా, అంటే దాని తాలూకా ప్రభావం కూడా కొంత నడవచ్చు సినిమాకి సంబంధించి. అంటే దాన్ని లోకల్ మీడియాలో కొంచెం హైలైట్ చేసి బ్యానర్ ఐటమ్గా మార్చే ప్రయత్నం చేశారు కాబట్టి అది కొంత పుష్ చేస్తుంది సినిమాని డెఫినెట్గా. ఇలా రకరకాలుగా వ్యూహాత్మకంగా జనంలోకి సినిమాని తీసుకెళ్ళటం అయితే జరిగింది. అంటే ఏ సినిమా అయినా కానీ ప్రాపర్గా పుష్ చేయకపోతే ఆడియన్స్ థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు అనేది మనం రీసెంట్ టైమ్స్లో చూసాం. ఏ సినిమాని అంటే అది ఎంత కాస్టింగ్ ఉన్నప్పటికీ, ఎంత భారీ తారాగణం ఉన్నప్పటికీ, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ జనంలోకి తీసుకెళ్ళకపోతే ప్రజాదరణకి నోచుకోదు. ఏదో సినిమా అలా రిలీజ్ చేస్తే జనం చూసి మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి థియేటర్లకి జనాలు పోటెత్తుతారు అనేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. సినిమాని మీరు జనంలోకి తీసుకెళ్ళాలి, అది బాధ్యత. అందుకని సినిమా తీయటం ఒక ఎత్తు అయితే ప్రమోషన్ ఇంకొక ఎత్తుగా మారింది. ఈ ప్రమోషన్స్కి సంబంధించి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వ్యూహాన్ని పన్నుతున్నారు. అలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన ప్రతి సినిమా జనాల్ని కనెక్ట్ చేసుకోగలుగుతోంది. ఈ మధ్య తెలుగులో చూస్తే రాజు వెట్స్ రాంబాయ్ అనే సినిమా జనాల్ని బాగా ఆకట్టుకోగలిగింది, అంటే థియేటర్లకు రప్పించగలిగింది. అందులో కంటెంట్ అద్భుతమా కాదా ఈ విషయాల్లోకి నేను వెళ్ళటం లేదు, కానీ జనాల్ని థియేటర్ల వైపు కదిలించటం అనేది మాత్రం చేయగలిగారు వాళ్ళు. అంటే సినిమాని పుష్ చేసిన పద్ధతి. చిన్న సినిమాల విషయంలోనే అలా జరిగినప్పుడు పెద్ద సినిమాలకు సంబంధించి అన్ని మార్కెట్లలోనూ ప్రాపర్ పుషింగ్ జరగకపోతే సినిమా ముందుకెళ్ళదు అనేది అర్థమైపోయింది అందరికీ. కావున ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు సినిమాని జనంలోకి తీసుకెళ్ళటానికి. అందులో భాగంగానే రామ్ చరణ్ కొంచెం ఎక్కువ కృషి చేసినట్టు కనిపిస్తోంది పెద్దకి సంబంధించి. పర్సనల్గా తీసుకున్నాడు ఆయన, ఎందుకంటే ఆయనకి 2 చేదు అనుభవాలు ఉన్నాయి గతంలో. గేమ్ చేంజర్ కావచ్చు, లేకపోతే అంతకుముందు ఆచార్య కావచ్చు. ఈ అనుభవాల నుంచి బయటకు వచ్చి కెరియర్ని గాడిలో పెట్టుకుని తనకి RRR సినిమా క్రియేట్ చేసినటువంటి గ్లోబల్ మార్కెట్ని ప్రాపర్గా అడ్రస్ చేస్తూ తనకి ఆల్రెడీ ఏర్పడినటువంటి పాన్ ఇండియా మార్కెట్ని స్థిరీకరించుకుని ముందుకు వెళ్ళాలి అనేటువంటి వ్యూహంలో ఆయన కొంచెం కాన్షియస్గా ఉన్నాడు. ఆ కాన్షియస్గా ఉన్న పరిస్థితి మనకు అర్థమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్కి సంబంధించి ఆయన చేసిన కసరత్తు మామూలు కసరత్తు కాదు. అలాగే ఇక విజయవాడ ఈవెంట్కి ఎవరు వస్తున్నారు అనేది ఇప్పటికీ వాళ్ళు అలా హోల్డ్ చేసి ఉంచారు. రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఏదైనా ఒక భారీ ఈవెంట్ అయితే విజయవాడలో జరుగుతోంది పెద్దకి సంబంధించి. అది మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు చేయదలుచుకున్న ఈవెంట్. ఇది హైదరాబాద్ నుంచి షిఫ్ట్ చేసి అక్కడ పెట్టడం వ్యూహాత్మకం కూడా కావచ్చు. ఎందుకంటే కథ ఉత్తరాంధ్రకు చెందింది కాబట్టి అక్కడ లొకేట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అక్కడ పెట్టుంటారు. ఆ తర్వాత ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే
హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు 2వ తారీఖు. 2వ తారీఖు ప్రెస్ మీట్తో కంక్లూడ్ అవుతుంది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి జనాల్లో ఉన్న చర్చ ఏంటంటే ఏపీలో ప్రైస్ హైక్ వచ్చేసింది 600 అని, అలాగే ప్రీమియర్స్ కూడా అనుమతులు వచ్చేసినాయి, కానీ తెలంగాణలో ఇంకా జరగలేదు. వాళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి విత్డ్రా అయ్యారు. అంటే కోర్టు డెసిషన్ తీసుకోకుండానే వీళ్ళు ఉపసంహరించుకున్నారు. ఈ ఉపసంహరణ అనేది వ్యూహాత్మకంగా జరిగిందని, వాళ్ళు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని భంగపరిచినట్టు అవుతుందేమో కోర్టుకు వెళ్ళటం అని భావించి వెనక్కి వచ్చారని, వీళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి అంటే అటు కదిలి మళ్ళీ వెనక్కి వచ్చి ప్రభుత్వ గౌరవాన్ని నిలబెట్టడం కోసం అని చెప్పడం అనేది డెఫినెట్గా ప్రభుత్వాన్ని ప్లీజ్ చేస్తుందని, తద్వారా దీనికి ప్రైస్ హైక్కి అలాగే ప్రీమియర్స్కి కూడా అనుమతి దొరుకుతుందని, శివశంకర వరప్రసాద్ గారికి ఎలా ఇచ్చారో అలాగే ఈ సినిమాకు కూడా ప్రీమియర్స్కి ప్రైస్ హైక్కి అనుమతించే ఛాన్స్ ఉందని బలంగా వినిపిస్తోంది. అదే కావచ్చు, మేబీ చిరంజీవి గారు కొంచెం చొరవ చేసి ఆయన మాట్లాడితే డెఫినెట్గా అయిపోయే పని. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. మ్యాక్సిమం రేపు క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది. అది విజయవాడ ఈవెంట్ కంటే ముందే క్లియర్ అయిపోతుంది అనే మాట అయితే వినిపిస్తోంది. చూడాలి. లేదు ఆ ప్రెస్ మీట్ హైదరాబాద్ ప్రెస్ మీట్ టైంకి క్లియర్ అయినా చాలు. ఇలా కాకపోతేనే ప్రమాదం. లాస్ట్ టైం మనం రాజాసాబ్ సినిమాకి చూసాం. అది ఏపీలో వచ్చేసి ఇక్కడ రాక ఇక్కడ క్లోజ్ అయిపోయి చివరికి ప్రెస్ వాళ్ళ కోసం వేసిన షోని అభిమానులు కబ్జా చేసి అభిమానుల్ని బయటికి పంపించి ప్రెస్ని లోపలికి పంపించి నానా గందరగోళం జరిగింది. ఆ సందర్భంగా కొంచెం ప్రభుత్వం ఇమేజ్ కూడా దెబ్బతింది. అందుకని ఆ చేదు అనుభవం నుంచి వీళ్ళు చేసినటువంటి కోర్టుకు వెళ్ళి బయటకు రావటం అనేటువంటి ఒక కార్యక్రమం, ఈ రెండింటినీ పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఒక పాజిటివ్ డెసిషన్ తీసుకుంటుంది పెద్దకి సంబంధించి అనే అభిప్రాయం అయితే చాలామందిలో బలంగా ఉంది. కనుక డెఫినెట్గా ఇది జరుగుతుంది. అలాగే ఎగ్జిబిటర్లకు సంబంధించిన సమస్యలు చిరంజీవి గారు సావధానంగా విని కొంచెం ఇబ్బంది పడినప్పటికీ, ఛాంబర్లో ఉన్న విషయం మా ఇంటి దగ్గర ఎందుకు అని కొంచెం చిరాకు పడినప్పటికీ జూన్ నెలాఖరు కల్లా ఈ పర్సంటేజ్ గొడవ తేల్చేయండి అని ఛాంబర్కి ఆయన విజ్ఞప్తి చేయటం అనేది ఎగ్జిబిటర్లను హ్యాపీ మూడ్లో ఉంచింది. కనుక ఆ మేరకు తమని మొబిలైజ్ చేశారు. కాబట్టి దిల్ రాజు గారు కూడా కొంచెం చొరవ చేసి సినిమాని ఈ ప్రైస్ హైకు అలాగే ప్రీమియర్స్ వైపు పుష్ చేసే ఛాన్స్ ఉంది అనే మాట వినిపిస్తోంది. అలా ఏమీ కాదు, పెద్ద సినిమా 2 రాష్ట్రాల్లోనూ ప్రీమియర్స్తో సహా మంచి వసూళ్లు రాబడుతుంది. డెఫినెట్గా ఒక గౌరవప్రదమైన నెంబర్ని అయితే అది క్రియేట్ చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంది అందరికీ. 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళటం అనేది ఒక మినిమం టాస్క్. దానికి మించి పుష్ప 2ని కొట్టడం అనేది మేజర్ టాస్క్. మరి అది సాధించగలరా లేదా అనేది పక్కన పెడితే అసలు 1000 కోట్ల క్లబ్లోకి చేరిపోతే తర్వాత అయినా కొట్టచ్చు అని కూడా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మరి సినిమా రిజల్ట్ ఎలా పరిణమిస్తుంది, ఏ రేంజ్కి వెళుతుంది? ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అయితే బాగానే ఉంది. ఒక బజ్ క్రియేట్ అయింది నెమ్మదిగా సినిమాకు సంబంధించి. ఈ పాజిటివ్ వైబ్ ఎన్ని కోట్ల దగ్గర ఆపుతుంది అనే ఈ టైడ్ ఎంత దూరం తీసుకెడుతుంది సినిమాని అనే దాని మీద అయితే రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. సినిమా విషయంలో ప్రస్తుతానికి పాజిటివ్ వాతావరణం ఉంది. చూసిన వాళ్ళు కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్నే షేర్ చేసుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా సుకుమార్ గారితో సహా. సో కాన్ఫిడెన్స్ ఉంది అన్ని సెక్షన్స్లోనూ. ఆ కాన్ఫిడెన్స్ రెవెన్యూగా ఏ రేంజ్లో కన్వర్ట్ అవుతుంది అనేది మనం పెద్దగా ఆలస్యం చేయక్కర్లేదు. ఆల్రెడీ 1వ తారీఖులోకి ప్రవేశిస్తున్నాం. 1వ తారీఖు విజయవాడ ఈవెంటు, 2వ తారీఖు హైదరాబాద్ ప్రెస్ మీటు, 3వ తారీఖు సాయంత్రం ప్రపంచం సినిమా చూడబోతోంది. 3వ తారీఖు నుంచి సినిమాయే మాట్లాడుతుంది తన గురించి తాను. కనుక డెఫినెట్గా పెద్ది అనేది మెగా అభిమానుల ఆకలి తీర్చే సినిమా కావాలని ఆకాంక్షిద్దాం.